నమస్కారం. మనం ఇప్పుడు గణేశుని పాట రెండవ పాట మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ గణేశుని పాట బృందావన సారంగ రాగంలో ఉంది. ఈ నిషాదం కలిసినప్పుడు బృందావన సారంగ ఇది. సరి మా పా నీ సా సా ని ప మరి సా. ఈ నిషాదం కలిసింది కాబట్టి మనం బృందావన సారంగ అనుకుంటున్నాం, లేకపోతే మధ్యమావతే. సరి రెండవది మా ఒకటో మా పా నీ కైసిక నిషాదం, నీ కాక నిషాదం, సా సా ని ప మరి సా. అన్ని స్వరంగా ఈ గాంధారం కూడా పల్లవిలో వస్తుంది. చెప్తాను. గణనాయకాయ మరి మారి సాస మరి మరి రి సాస. గణనాయకాయ గణదైవతాయ గణధ్యక్షాయ మరి మరి రి సనిస. గణధ్యక్షాయ ధీమహి రిమపమరి. అంటే రిమపని ఈ నీ నిషాదం అట్లా తగిలి రావాలన్నమాట. రిమపని రిమపని రిమపమరి అనుకోవాలి. గణనాయకాయ గణదైవతాయ గణధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గణేశానాయ ధీమహి గుణతీతాయ. ఇప్పుడు కైసిక నిషాదం రేమా పాని గుణతీతాయ గుణధీశాయ మప సా 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 గుణ ప్రతిష్టాయ మప సని సని పమరి గుణ ప్రతిష్టాయ ధీమహి మరి సని సా. ఒకసారి మొత్తం వస్తాను. గణనాయకాయ గణదైవతాయ గణధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గణేశానాయ ధీమహి గుణతీతాయ గుణధీశాయ గుణప్రతిష్టాయ ధీమహి ఏకదంతాయ నిసరిరిరి ఏకదంతాయ వక్రతుండాయ రిరిరిరిరిరి అనుకోవచ్చు. వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి శ్రీగారీస. ఈ గాంధారం స్పెషల్గా వస్తుంది అన్నమాట, అన్ని స్వరంగా. గౌరీ తనయాయ శ్రీగారీరి సరిసాని సరిసని గౌరీ తనయాయ ధీమహి ఏకదంతాయ నిసరిరిరి బాలచంద్రాయ రిరిరిరి శ్రీ గణేశాయ రిమపని పామరి శ్రీ గణేశాయ ధీమహి. మొత్తం ఒకసారి వాయిస్తాను. గణనాయకాయ గణదైవతాయ గణధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణతీతాయ గుణధీశాయ గుణప్రతిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఇలా వాయించుకోండి అమ్మ. ఇలా వాయించుకున్న తర్వాత చరణం వేరేగా ఉంటుంది, అది కొంచెం మార్పిడి ఉంటుంది, అది కూడా చెప్తాను. ఈ వాట్సాప్లో నేర్చుకుంటూ అన్నబట్లవారిపాలెం నుంచి ఒక 2000 ఒక భక్తురాలు పంపించారు. ప్లస్ అప్పాపురం నుంచి ఒక భక్తురాలు ఒక 1000 రూపాయలు పంపించారు. వారు ఈ వాట్సాప్ చూసి వాయించుకుంటూనే పంపించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.